నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మహమ్మద్ యూనస్ మరో హిట్లర్ లా మారనున్నాడా? తన ప్రాణాలను కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని చేంజ్ చేయాలని చూస్తున్నాడా? షేక్ హసీనా ఆర్మీ చీఫ్ వకర్ ఉజ్ జమానాల నుంచి తప్పించుకునేందుకు భారీ కుట్రకు తెరలేపాడా? రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తే ఇక చనిపోయేంత వరకు యూనసే అధ్యక్షుడిగా ఉండనున్నాడా? ఈ ప్రాసెస్ లో చిన్న తప్పిదం జరిగినా యూనస్ కి చావు తప్పదా? యూనస్ కుట్రలను భారత నిఘా సంస్థ ఎలా ట్యాకిల్ చేయనుంది? ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను. మహమ్మద్ యూనస్ ఇప్పుడు తన దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నాడు. అందుకోసం పక్కా ప్రణాళిక రచిస్తున్నాడు. బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ నుంచి వేరు చేసి స్వతంత్రం తెచ్చిన ఆ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ కు సంబంధించిన గుర్తులన్నిటినీ చెరిపేస్తున్నాడు. దేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన వ్యక్తి అని కూడా చూడకుండా అతని విగ్రహాలను దేశవ్యాప్తంగా ధ్వంసం చేయించాడు. ముజీబుర్ కు చెందిన వార్ మెమోరియల్ తో పాటు అతని గుర్తులన్నింటినీ చెరిపేస్తూ వచ్చాడు. దాంతో పాటు ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు. ఇటీవలే మహమ్మద్ యూనస్ ఓ ప్రెస్ మీట్ లో తమ గవర్నమెంట్ జులై చార్టర్ పై వర్క్ చేస్తుందని చెప్తూ రాజ్యాంగాన్ని చేంజ్ చేయడంపై హింట్ ఇచ్చారు. కానీ దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఇలా రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వెనుక భారీ కుట్ర దాగి ఉందని తెలుస్తోంది. జులై డిక్లరేషన్ తీసుకురావడానికి మహమ్మద్ యూనస్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డిక్లరేషన్ ని గనుక తీసుకువస్తే ఇప్పుడున్న మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కాస్త పర్మనెంట్ గా మారి రెవల్యూషనరీ గవర్నమెంట్ గా చేంజ్ అవుతుంది. ఇదే జరిగితే మహమ్మద్ యూనస్ కి తిరుగుండదు. ఒకసారి రాజ్యాంగం చేంజ్ అయితే మహమ్మద్ యూనస్ కి అపరిమిత అధికారాలు వస్తాయి. ఇప్పుడున్న అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ తో పాటు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా తొలగించే అధికారం వస్తుంది. అదే జరిగితే పవర్స్ వచ్చిన వెంటనే వకార్ ని పక్కన పెట్టేస్తాడు. కొత్త ఆర్మీని క్రియేట్ చేస్తాడు. తన మాట వినేవారితో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ని ఏర్పాటు చేస్తాడు. ఇరాన్, టర్కీ లాంటి ఇస్లామిక్ డిటెక్టివ్ షిప్ నేషన్స్ లో ఈ రెవల్యూషనరీ గార్డే ఆర్మీగా ఉంటుంది. వీళ్ళు డిటెక్టివ్ మాటను మాత్రమే వింటారు. అలా చేయడం ద్వారా ఆర్మీని ప్రెసిడెన్షియల్ పోస్ట్ కు ఉన్న పవర్స్ ను కూడా తన చేతుల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. మహమ్మద్ యూనస్ ఇలా చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. దీని వెనుక కుట్ర కూడా దాగి ఉంది. యూనస్ నిర్ణయాన్ని ఒక పార్టీ మాత్రమే అంగీకరిస్తుంది. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతిస్తున్న నేషనల్ సిటిజన్ పార్టీ మాత్రమే యూనస్ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. కానీ అక్కడ ప్రధాన పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్లో బంగ్లాదేశ్ కు ఎన్నికలు జరగాలి. అందుకు యూనస్ కూడా ఒప్పుకున్నాడు. నిజానికి ఈ ఎన్నికలను పెట్టకూడదని యూనస్ గట్టిగా ప్రయత్నించాడు. ఎన్నికలు జరిగితే అక్కడ బిఎన్పి కానీ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కానీ రెండే గెలిచేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు అవామీ లీగ్ పై నిషేధం ఉంది కాబట్టి బిఎన్బి పార్టీని గెలుస్తుంది. అదే జరిగితే ఖలీదా జియా అక్కడ ప్రధానమంత్రి అవుతాడు. కానీ మహమ్మద్ యూనస్ గనుక రాజ్యాంగాన్ని మారిస్తే ఖలీదా జియా ఎప్పటికీ ప్రధాని కాలేదు. ఈ అవకాశాన్ని ఆమె వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక మరోవైపు అక్కడ ఆర్మీ చీఫ్ కూడా దీన్ని ఒప్పుకోడు. ఎందుకంటే రాజ్యాంగం కనుక మారిస్తే మొదటగా ఓడిపోయేది అతని పదవే. వకార్ ను జైల్లోకి వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే వకార్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇదే జరిగితే ఆర్మీని ఉపయోగించుకొని తానే గవర్నమెంట్ ని ఫామ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక భారత్ లో ఉన్న షేక్ హసీనాకు మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ తెర వెనుక నుంచి హెల్ప్ చేస్తోంది. మహమ్మద్ యూనస్ ని గద్దె దింపడానికి ఆల్ టైమ్ వర్క్ చేస్తోంది. ఎక్కడ చిన్న లూప్ హోల్ దొరికినా యూనస్ గవర్నమెంట్ పడిపోయినట్లే. దీనికోసం ఢాకా స్ట్రీట్ లోని ఏజెంట్లు ఇప్పటికే రెడీగా ఉన్నారు. దీంతో మహమ్మద్ యూనస్ రాజ్యాంగాన్ని మారుస్తానని అనుకుంటే ఈ ముగ్గురు వ్యతిరేకిస్తారు. ఈ ముగ్గురిని తట్టుకొని యూనస్ రాజ్యాంగాన్ని మార్చగలడా అన్నది అందరికీ సందేహంగా మారింది. ఇందులో ఎక్కడ చిన్న తప్పు జరిగినా యూనస్ పదవి ఊడి జైల్లో పడి చిప్పకూడు తినడం ఖాయం. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.